చెవులు ఉంటాయి, నోరు ఉంటుంది, తర్వాత చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి. కళ్ళ గురించి చెప్తానండి. మొట్టమొదట మేము చిన్నపిల్లలప్పుడు దరిదాపు ఒక 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కామెర్లు వస్తే మా అమ్మ మా నాన్న ఏం చేసేవాళ్ళంటే కొత్తపేటలో కామెర్లకి వైద్యం చేసే ఒక నాటు వైద్య నిపుణుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి మమ్మల్ని తీసుకొని వెళ్తాడు. సొరకాయటం ఏదో మచ్చయటం అది చేస్తాడు ఆయన. మేము అలాగా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ మార్గం మధ్యలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ దగ్గర 3 కోట్లు అలాగా ఉంటాయి. ఒక కోట నేను వాటిని తీక్షణంగా పరీక్షించి, తెలిసి తెలియని వయసు కదండి, తీక్షణంగా పరిశీలించి ఏంటో ఇవి ఆశ్చర్యంగా ఉన్నాయని అట్లా వెళ్తూ ఉండేవాడు. సైనికులు అవకాశం ఇస్తే మీరు నిలబడి బోధించడం. నోరు మూసుకొని ఉంటది, చెడు మాట్లాడకు. తర్వాత చెవులు మూసుకొని ఉంటది, చెడు వినకు. చెడు